అదేందో కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏది ముట్టుకున్నా పంచదాయకతనే. పార్టీలన్నీ పంచులేసి పరువు దిశ ముచ్చట్నే. మొన్ననే హెచ్సియుల భూముల తెరవచ్చి బూతులు తిట్టించుకున్నాడు పాపం. ఇప్పుడు రాయదుర్గు భూముల తెరవచ్చి రప్పుగానే మాటలు అనిపించుకుంటుండు ఇట్లా. ఆ జాగల వేలం ముచ్చట మీద హరీష్ రావు సార్ అరుచుకుంటా ఏమన్నాడంటే, లేని పంచాదుల్ని నెత్తి మీద వేసుకుంటా రోజుకో పర్సన్ ముంగటేసుకున్నట్ల ముఖ్యమంత్రి సార్ను మించిన లేరు పోరి. భూముల వేలం పేరు మీద మళ్ళా అచ్చింతలు వేయించుకుంటా హరీష్ రావు సార్తో నరుచుకునే దాకా తెచ్చుకున్నాడు ఇట్లా. రాయదుర్గు భూముల వేలాన్ని ఎంబటే ఆపేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ అనుకుంటా పాయింట్ టు పాయింట్ రాసి ఎక్స్ లేకెక్కిచ్చిండు హరీష్ రావు ఇట్లా. ఆగస్టు 17-21 తారీఖుల్లా రాయదుర్గు సర్వే నెంబర్ 83/1 ఉన్న 10.63 ఎకరాల భూమిని టీజీఐసీసీ వేలమేసే ముచ్చటని ఎంబటే బంద్ చేయాలి. సర్వే నెంబర్ 83నో ఇప్పటికే వారసత్వ జాగా కింద ప్రకటించారు. ఇంకో దిక్కు ఈ భూమి మీదనే ఎస్బీఐ వక్ఫ్ హక్కుల కింద ఎవరు ఓనర్ అని పంచాయతీ నడుస్తూనే ఉన్నది. ఇంకా కొట్లాటే పొడవునప్పుడు థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ కింద వేరేటోళ్ళకి ఇయ్యొద్దని సుప్రీంకోర్టే చెప్పింది కదా. అయినా రేవంత్ రెడ్డి గారు 2020లో తమరే కదా ఈ రాయదుర్గు భూములకు రక్షణ కల్పించాలని కోర్టు దాకా వేయరు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మీరు ఇట్లెట్ల వేలానికి పర్మిషన్ ఇస్తున్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ తీరు, పవర్లకు వచ్చినాక ఇంకో తీరా అని అనుకుంటా అప్పటి ముచ్చట్లను ముంగటేసుకొని ఇచ్చి పడేసిండు. హెచ్సియు పర్యావరణ భూములకెళ్ళి రాయదుర్గుల వారసత్వ భూముల దాకా ఇలా తెలంగాణలో ఇలువైన ప్రజా ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయి. సర్కార్ అన్నిటికంటే ముందుగా ఈ భూమికి చట్టపరంగా ఓనర్ ఎవరనేది డిసైడ్ చేయాలి. వారసత్వ భూముల్ని బరాబర్ కాపాడాలనుకుంటా డిమాండ్ చేసిండు. మరి ప్రతిపక్ష లీడర్లతో పంచలేయించుకున్నాకన్నా సీఎం సార్ తీరేమన్నా మారుతుందో చూడాలిగా. ఊకెనన్న పోతి కదా కాంగ్రెస్ పార్టీలకు అన్ని పోచారం మాట్లాడిన మాటలు మస్తు వైరల్ అయిపోయే వరకల్లా రేపో ఎల్లుండో మళ్ళా బయటకు వచ్చి నేను అన్నది వేరే తీరుగా జనాలకు అర్థమైంది వేరే తీరుగా అని కవర్ డ్రైవులు చేస్తాడేమో అనుకున్నారంతా. కానీ అట్లా కాదు, నేను ఉన్నదే మాట్లాడినా అనుకుంటా ఆయన చేసిన కామెంట్లకు కట్టుబడే ఉన్నా అంటున్నాడు ఇట్లా. చూడురు కావాలంటే. మళ్ళీ మనం తీర్పులు ఎందుకు మాట్లాడాడు దాని ఏమి లేదు, ఉన్న మాట మాట్లాడంతే. ఆ రాష్ట్రం ఏం లేదు. మళ్ళీ అటుపోతాడా ఇటుపోతాడా? నా ప్రజల కోసమే నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం అనుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. కుండ బద్దలు కొట్టినట్టు కుల్లా చెప్తున్నా. నేను అన్న దాంట్లో తప్పేముంది? రేవంత్ రెడ్డి గురించే ఉన్నదే మాట్లాడినా. అయినా నేను పైసల కోసం పార్టీ మారలే, పబ్లిక్ కోసం మారినా అనుకొచ్చింది ఇట్లా పోచారని సారు. ఇక నిన్న ఏమంట కాంగ్రెస్ లో చేరినా పైసా ఫాయిదా లేదు, నిధులు వస్తలేవు. ముందుగానేమో మురిపిచ్చి అన్ని పనులు అయితే ముందైతే కార్ దిగు శైలే చేయగలుపు అన్నారు. ఆయనతో హస్తం పార్టీలో చేరినాక మొండి చేయి చూయిస్తున్నారు అనుకుంటా పూస గుచ్చినట్టు పురాగా మాట్లాడుకొచ్చినుండే కదా. ఇక పోచారం అట్లా మాట్లాడే వరకల్లా కథం కాంగ్రెస్లో కయ్యాలు లేచినాయి కావచ్చు. ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద అట్లా ఎట్లా మాట్లాడతావానో, ఆయనతో పార్టీ మారే పనులుండానో తీరు కామెంట్లు వచ్చినాయి కావచ్చు. దాంతో ఇగో ఇవాళ ఇంకోసారి మంది ముందలనే క్లారిటీ ఇచ్చింది ఇట్లా. నేనేం పైసలు తీసుకొని పార్టీ మారలేదు, పబ్లిక్ కు పనులు అయితే అంటే నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అంటే దానికోసం ఏమైనా చేస్తా, తప్పు చేసిన రోజు రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా అనుకొచ్చింది ఇట్లా. మరి అనేటివన్నీ కూడా నేను కరెక్టే అన్నందుకు కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు రేపేమైనా మాట్లాడతారో చూడాలిగా.